లోకంలో కొద్ది దినాలు 70-80 సంవత్సరాలు సుఖంగా జీవించి చనిపోవాలని దేవుడు ఆశించాడు. దేవుని రాజ్యం అనేది యుగ యుగాల. దేవుడి రాజ్యమునకు అంతమే లేదు. అది ఎప్పటి వరకు ఉంటుందండి? ఎప్పటి వరకు ఉంటుంది? ఇక దానికి కొలతలు లేవు, దానికి ఏ పరిమాణాలు లేవు. ఒక్కసారి కన్ను మూస్తే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే ఇక ఆ రాజ్యమునకు ముగింపు లేదు. ఆ రాజ్యంలో పాల్పంపులు పొందాలంటే కొద్ది కాలం సహించుకోమా, కొద్ది కాలం భరించు. దేవుడికేమో దేవుని రాజ్యం తెలుసు, దేవుడేమో దేవుని రాజ్యంలో వసిస్తున్నాడు, మనమేమో భూలోక రాజ్యంలో ఉన్నాం. మరి మనకేమో ఈ శ్రమలే గుర్తుకు వస్తాయి. ఆహారం ఎట్లా, వస్త్రాలు ఎట్లా, ఉద్యోగం ఎట్లా, వ్యాపారం ఎట్లా, వ్యవసాయం ఎట్లా, బాధలు ఎట్లా, ఆరోగ్యం ఎట్లా, పిల్లలు ఎట్లా, అవి ఎట్లా, ఇవి ఎట్లా.